ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నేను నా గొర్రెలను మేపి పొరుండబెట్టేదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కాపుదలలో పరిశుద్ధులు సమృద్ధిగా పోషించబడుతూ ఉంటారు. మానవ జ్ఞానముతో గాలికి కొట్టుకుపోయే తృప్తి లేని వట్టి మాటలాడేవారు నింపబడరు. కానీ ప్రభువారిని పుష్టికరమైన మాటలతో, గొప్ప సత్యాలతో కూడిన ఆత్మ ప్రత్యక్షలతో పోషిస్తాడు. లేఖనాలలో ఆత్మకు నిజమైన పోషక పదార్థాలు దొరుకుతాయి. ఆ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుంది. విశ్వాసులు యేసే నిజమైన ఆహారం. అలాంటి పవిత్రమైన పోషక విలువలున్న గొప్ప జీవాహారాన్ని తానే స్వయంగా ఇస్తానని మన గొప్ప కాపరి వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దైవ సేవకుడు సరైన వాక్య ఆహారాన్ని ఇవ్వకపోయినప్పటికీ ప్రభువు మాత్రం తన జీవాహారాన్ని మనకి ఏదో విధంగా లభించేటట్లు చేస్తారు. పరిశుద్ధ పరలోకపు సత్యాలతో మనస్సు నింపబడినప్పుడు మనకు గొప్ప విశ్రాంతి, ప్రశాంతత దొరుకుతాయి. దేవుని చేత పోషింపబడేవారు శాంతి సమాధానాలతో జీవిస్తారు. ఒక కుక్క కూడా తన అరుపులతో వారి ప్రశాంతతకు భంగం చేయదు. ఏ తోడేలు వారిని మింగివేయదు. విశ్రాంతి లేకుండా చేసే నిద్రలేమితనం వారిని బాధించదు. వారు పండుకొని అప్పుడే తిన్న ఆహారాన్ని నెమరవేస్తూ దానిలో ఆనందిస్తుంటారు. కృపను గూర్చిన సత్యాలు వారికి తెలియజేయటమే కాదు కానీ గొప్ప ఆదరణ కూడా కలిగిస్తుంటాయి. ఆ కృపా సత్యాలు మన విశ్వాస జీవితాన్ని కడతాయి, ఇంకా విశ్రాంతినిస్తాయి. కాబట్టి మన బోధకులు మనకు వాక్య సత్యాల ద్వారా విశ్రాంతి ఇవ్వకపోతే ప్రభువు దగ్గర దాన్ని సంపాదించుకుందాం. ఈరోజు ప్రభువు తన వాక్యం అనే పచ్చిక బయలలో మనల్ని పోషించాలని, అందులో పరుండు చేయాలని ఆశపడదాం. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. మీ లేఖనంలోని సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రియుడా, గడిచిన కాలములో, గడిచిన సంవత్సరాలలో, గడిచిన నెలలో కాపాడుకుంటూ వచ్చి ఈ నూతన సంవత్సరంలో 10 నెలలు మీరు ఎక్కల కింద భద్రపరుచుకున్న మీరు 11వ నెల ఈ మొదటి రోజున ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర చేరి మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి కృప చూపించారు. నేర్చుకున్న లేఖనాలను బట్టి గొర్రెలమైన మాకు మంచి కాపరమైన నీవు మమ్మల్ని మేపి మమ్మల్ని విశ్రాంతి కలిగిన స్థలంలో పొడొండు పెట్టే దేవుడిగా, మమ్మల్ని నడిపించే మంచి కాపరిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మీరు నడిపిస్తుండగా మేము మీ గొర్రెలుగా మిమ్మల్ని వెంబడించి, మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించి మీరిచ్చే దీవెనలు పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో సహాయం చేయండి. ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో సహాయం చేయండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించండి. అలాగే ప్రియుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ వివాహములు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలములు, మీరు లేకున్న వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను మీరు దీవించమని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, ఉన్న రుణాలు, వీటన్నిటి నుంచి మీరు విడుదల దయచేసి మీకు మహిమా ఘనత ప్రభావాలు మీ బిడ్డలకు దీవెనిమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.